హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. మనం డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువగా ఏబీ టెస్టింగ్ అనే పదం వింటూ ఉంటాం. ఏబీ టెస్టింగ్ అంటే మనం మార్కెటింగ్ చేసేటప్పుడు, సపోజ్ నేను ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తున్నాను అనుకున్నాం. సో డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్స్ తోటి రెండు ఈమెయిల్ కంటెంట్ క్రియేట్ చేసి, సో కొంత డిఫరెంట్ పీపుల్కి మనం సెండ్ చేస్తాం అనమాట. అంటే నా దగ్గర ఒక 2000 మెయిల్స్ ఉన్నాయి. ఒక 1000 మెయిల్స్కి ఒక కంటెంట్, 1000 మెయిల్స్కి ఒక కంటెంట్ పంపిస్తాం అనమాట. ఓకే, పంపించినప్పుడు ఫస్ట్ 1000 మందికి ఫస్ట్ హెడ్డింగ్ తోటి పంపించాం. సో ఎన్ని క్లిక్స్ వచ్చినాయో అబ్జర్వ్ చేస్తాం. అలాగే సెకండ్ 1000 మందికి సెకండ్ హెడ్డింగ్ తోటి సబ్జెక్ట్ లైన్ తోటి పంపిస్తాం. అప్పుడు ఎన్ని క్లిక్స్ వచ్చినాయో అబ్జర్వ్ చేస్తాం. అలాగే మళ్ళీ వైస్ వర్సా. సో ఈ కంటెంట్ని సెకండ్ కంటెంట్ని ఫస్ట్ 1000 మెంబర్స్కి, ఫస్ట్ కంటెంట్ని సెకండ్ 1000 మెంబర్స్కి మళ్ళీ రీసెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు ఎక్కువ మంది ఏ కంటెంట్కి క్లిక్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకుందాం అనమాట. చెక్ చేసుకుని ఫైనల్గా మనకి ఎక్కువ క్లిక్స్ దేనికి వస్తున్నాయో, సో ఆ సబ్జెక్ట్ లైన్ తోటి మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం. అలాగే గూగుల్లో, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసేటప్పుడు కూడా మనం సేమ్ వాళ్ళని అది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంది అనుకుందాం, లేకపోతే PowerBI ట్రైనింగ్ ఉందాం అనుకుందాం. PowerBI ట్రైనింగ్ అని చెప్పి మంచిగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పంపించినప్పుడు ఇక్కడ చూడండి, ఇదే పెడదాం. సో ఇది AWS DevOps ఆన్లైన్ లైవ్ డెమో అని చెప్పి నేను ఒక ఫేస్బుక్లో ఒక యాడ్ రన్ చేస్తున్నాను. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో యాడ్ రన్ చేస్తున్నాను. ఇది వాట్సాప్ యాడ్ అనమాట. దీని మీద క్లిక్ చేసినప్పుడు మన వాట్సాప్కి మెసేజ్ వస్తుంది, గెట్ మోర్ ఇన్ఫో అని చెప్పి, ఏదో సంథింగ్ మనం పెట్టిన టెక్స్ట్ని బట్టి వస్తుంది. ఓకే, సో నేను ఇలా ఒక యాడ్ని రన్ చేశాను. సో నియర్లీ ఒక రోజు మొత్తం ఈ యాడ్ని రన్ చేశాను. దీన్ని కాసేపు పాజ్ చేసి మళ్ళీ ఇంకో యాడ్ క్రియేట్ చేశాను. అంతకుముందు చేసినప్పుడు ఏంటంటే కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ అనే పదం వాడకుండా నేను AWS DevOps ఆన్లైన్ లైవ్ డెమో అని చెప్పి, సో ఈ పదం వాడుకోకుండా నేను యాడ్ను ఒక రోజు పాటు రన్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్ని క్రియేట్ చేసి ఫర్ కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ అని చెప్పి ఈ పదాన్ని వాడి నేను మళ్ళీ యాడ్ని రన్ చేశాను. అప్పుడు యాడ్ రన్ చేసినప్పుడు మనకి ఏ యాడ్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, వ్యూస్ కాదు, ఎక్కువ రిప్లైస్ దేనికి వచ్చినాయి, సో ఎక్కువ మంది ఏ యాడ్కి మనతో ఇంటరాక్ట్ అయ్యారు అనేది చెక్ చేసుకుని ఆ యాడ్ని మనం ఇంకా కమింగ్ డేస్లో అది రన్ అయ్యేటట్టు చూసుకుంటాం అనమాట. ఇది ఒక ఏబి టెస్టింగ్. అలాగే సో testing different email subject lines and body copy to see which one generate more opens and clicks. So different email subject lines తోటి మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకుని దేనికి ఎక్కువ యూస్ వచ్చింది. అలాగే టెస్టింగ్ డిఫరెంట్ హెడ్లైన్స్ అండ్ ఇమేజెస్ టు విచ్ వన్ గెట్స్ ద మోర్ క్లిక్స్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అది. ఓకే, టెస్టింగ్ డిఫరెంట్ ల్యాండింగ్ పేజ్ లేఅవుట్స్ అండ్ కాల్స్ యాక్షన్ టు సీ విచ్ వన్ కన్వర్ట్స్ ద మోర్ విజిట్ ఇంటూ ద కస్టమర్. సో అలాగే టెస్టింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్ ప్రైసింగ్ అండ్ డిస్కౌంట్ సి విచ్ వన్స్ మ్యాక్సిమైజ్ ద రెవెన్యూ. సో ఏది ఎక్కువగా 2-3 రకాలుగా మనం యాడ్ని రన్ చేసుకుని మనం కంటెంట్ని మార్కెటింగ్ చేసుకుని అందులో ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో దాన్ని చూస్తాం. దీన్ని ఏబీ టెస్టింగ్ అంటారు అనమాట. ఇక్కడ ఏబీ టెస్టింగ్ ఈజ్ ఎ వాల్యుబుల్ టూల్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్ బికాస్ ఇట్ అలౌస్ దెమ్ టు మేక్ data driven decisions about their campaigns. By testing different versions of their marketing assets, marketer can identify what works best for their target audience and improve the performance of their campaign over time. Okay, నార్మల్గా 2-3 యాడ్స్ని రన్ చేసుకుని ఏ యాడ్ బాగా ఒక ప్రోడక్ట్ గురించి, ఒక థింగ్ గురించి మనం డిఫరెంట్ వేలో ప్రమోట్, డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్స్ పెట్టి, డిఫరెంట్ ఇమేజెస్ పెట్టి ఇవన్నీ చేసుకుని, సో ఏ టెస్ట్, బి టెస్ట్ ఇలా చేసుకుని సి టెస్ట్ కూడా చేస్తాం. సో ఇంకో యాడ్ పెట్టుకున్న ఏదైతే పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తుందో, ఏదైతే ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో, దేనికైతే ఎక్కువ మనకి కాల్స్ వస్తున్నాయో ఆ యాడ్ని మనం ఎక్కువ కాలం రన్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్నే ఏబీ టెస్టింగ్ అంటాం.